నెల్లూరు నగర మేయర్ స్థానం అసలు ఎవరిని వరించబోతోంది? మేయర్పై అవిశ్వాసం పెట్టిన టీడీపీకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీకి ఓనర్గా ఉన్న ప్రయోజనం ఏంటి? నెల్లూరులో 4 ఏళ్లు పదవి పూర్తి చేసుకున్న మేయర్ సీట్ వదలక తప్పదా? నెల్లూరు రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. మేయర్ పొట్లూరి శ్రవంతి అటు టీడీపీకి ఇటు వైసీపీకి దూరమై రెంటికి చెడ్డ రేవడిలా తయారైనట్లేనా? రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్లలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒకటి. అటువంటి కార్పొరేషన్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న నగర మేయర్ పొట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో 4 ఏళ్ల తర్వాత వైసీపీ మేయర్ పొట్లూరి శ్రవంతికి మరో ఏడాది ఉండగానే పదవీ గండం ఏర్పడింది. వైసీపీ నుంచి గెలిచిన మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీకి కార్పొరేషన్లో మేయర్ పదవిని నిలబెట్టుకునే బలం లేకుండా పోయింది. దాంతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం లేదు. వైసీపీ తరపున మేయర్ అయిన ఆమె తర్వాత టీడీపీ నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నాయకులు మేయర్గా ఆ పదవిని కొనసాగించేందుకు సుముఖత చూపటం లేదు. దీంతో మేయర్ ఒంటరిగా మిగిలిపోయారు. మేయర్ స్థానం నుంచి శ్రవంతిని దింపేందుకు తెలుగుదేశం పార్టీ 2 రోజులుగా పావులు కదుపుతోంది. నేటికి దాదాపు ఈ అంశంపై సక్సెస్ సాధించడానికి అవిశ్వాస తీర్మానం పెట్టింది. 2021 నవంబర్ 24న వైసీపీ కార్పొరేటర్లు బలపరిచిన గిరిజన మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి అనుచరురాలిగా ఉండటం శ్రవంతికి పదవి దక్కడానికి ప్రధాన కారణమైంది. అప్పట్లో 54 డివిజన్లు వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించడంతో మేయర్ పదవి పొందడం సునాయాసమైంది. డిప్యూటీ మేయర్లుగా రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్ కొనసాగారు. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో తనకు మేయర్ పదవి రావడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమని మేయర్ పేర్కొన్నారు. కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా శ్రీధర్ రెడ్డి వెంట నడిచారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మేయర్ వైసీపీలోనే కొనసాగుతారని శ్రీధర్ రెడ్డిని కాదని వైసీపీలోనే ఉండిపోయారు. అప్పటి వైసీపీ నేతలు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కొంతమంది కార్పొరేటర్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట నడిచారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మేయర్ పూర్తిగా దూరమయ్యారు. మేయర్పై అవిశ్వాసం నేపథ్యంలో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. 2024 రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు పూర్తిగా మైనస్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టింది. ప్లస్లో ఉన్న వైసీపీ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంతో మిన్నకుండిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కూడా వైసీపీని కాదని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మేయర్ మాత్రం అలానే ఉండిపోయారు. ఈ పరిణామాలతో మేయర్ అటు తెలుగుదేశం పార్టీకి ఇటు వైసీపీకి దూరమయ్యారు. ఆమె 4 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మరో ఏడాది ఆమె పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. మేయర్ తీరుపై మంత్రి నారాయణకు 40 మంది కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. మేయర్ దంపతులు అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వారి అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మేయర్ దంపతుల చేతివాటంతో దస్తాలు కదలడం లేదంటూ వాపోయారు. పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లు కొత్త మేయర్ కావాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకీభవించారు. ఫోర్జరీ సంతకాల కేసులో ఇటీవల మేయర్ భర్త జయవర్ధన్ జైలుకెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 4 ఏళ్లు పూర్తి అవడంతో మేయర్పై అవిశ్వాస తీర్మానం చేస్తూ నవంబర్ 24న జాయింట్ కలెక్టర్ను కలిసి 40 మంది కార్పొరేటర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని జాయింట్ కలెక్టర్కు అందించారు. మరో 14 రోజుల్లో కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆమెపై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టనున్నారు. దాంతో ఎస్టీ కేటగిరీలో మరో 2 కార్పొరేటర్లు మాత్రమే తిరిగి ఆ పదవుల్లో కొనసాగేందుకు అవకాశం ఉంది. అవిశ్వాసం హడావిడి 3 నెలల ముందే ప్రారంభమైతే గట్టిగా 8 నెలలు మాత్రమే వైసీపీలో ఉండే అవకాశం ఉంది. ఈ కొద్ది నెలల వ్యవధికే ఓ గిరిజన మహిళను పదవి నుంచి దించడం ఎంతవరకు సమంజసమని పలువురు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెను చేర్చుకుంటారు అని చెప్పి రాజీనామా చేసిందా,
లేక ఏ ఉద్దేశంతో చేసిందో మాకు తెలియదు. కానీ ఆమె రాజీనామా చేసిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళని మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే గత కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగరంలోని అన్ని డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. వీటిలో అత్యధిక శాతం ఏకగ్రీవం కాగా మరికొందరు అతి తక్కువ డివిజన్లలో పోటీ చేసి గెలిచారు. అప్పట్లో వైసీపీ తరపున నెల్లూరు నగర రూరల్ ఎమ్మెల్యేలుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు నగరంలోని అన్ని డివిజన్లను గెలవడంలో కీలకంగా వ్యవహరించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి వచ్చేయడంతో మేయర్ కూడా మొదట శ్రీధర్ రెడ్డి వెంట నడవడం, ఆ తర్వాత ఆమె వైసీపీలోనే కొనసాగడం, కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ టీడీపీ వైపు జరగడం, ఇలా మేయర్గా ఉన్న ఈ 4 ఏళ్లలో మొదట కొన్ని రోజులు తప్ప మిగతా ఎక్కువ కాలం రాజకీయ క్రీడలో పెద్దల మధ్య పోరులో నలిగిపోతూ వచ్చారు. తర్వాత మంత్రి నారాయణతో ప్రత్యేకంగా మాట్లాడి కూటమికి అనుకూలంగా ఉంటూ పదవీ గడువు పూర్తయ్యేదాకా మేయర్గా ఉండేలా చూడాలని స్రవంతి కోరారు. అందుకు మంత్రి నారాయణ కూడా సానుకూలంగా స్పందించారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ మేయర్ వ్యవహారంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని, ఖచ్చితంగా మేయర్ను మార్చాల్సిందే అని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. కూటమి అధికారంలోకొచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మేయర్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, జిల్లా పరిషత్లు, జెడ్పీ చైర్మన్లపై అవిశ్వాసం పెడుతూ వాటిని కైవసం చేసుకుంటూ వస్తోంది. కొన్ని చోట్ల ఈ వ్యవహారం సులభంగా జరిగినా తిరుపతి, గుంటూరు, కడప లాంటి చోట్ల యుద్ధ వాతావరణంలా సాగింది. ఒక్క వెంకటగిరి మున్సిపాలిటీలో తప్ప రాష్ట్రంలో ప్రయత్నం చేసిన చోటల్లా కూటమి తమ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ వంతొచ్చింది. తద్వారా నెల్లూరులో టీడీపీ పార్టీ బలంగా ఉంది అన్న సంకేతం కూడా పార్టీ పెద్దలకివ్వచ్చని సింహపురి టీడీపీ నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి గత కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్లలో టీడీపీ పార్టీకి కార్పొరేట్ అభ్యర్థులే కనిపించలేదు. ఎలక్షన్లు జరిగి ఎన్నికల్లో గెలిస్తే బలాబలాలు తెలుస్తాయి, కానీ ఏకగ్రీవంగా గెలిచిన వాళ్లు ప్రజాబలంతో గెలిచినట్టు కాదు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉండటంతో గెలిచిన వారు అధిక శాతం మంది టీడీపీ పంచన చేరిపోతున్నారు. మొత్తానికి నెల్లూరు మేయర్గా పొట్లూరు స్రవంతి కుర్చీకి ఎసరొచ్చింది. ఇవన్నీ ఓ ఎత్తైతే నెల్లూరు మేయర్ సీటు ఎస్టీ కోటా కింద రిజర్వ్ అయితే ఎస్టీ కార్పొరేటర్లు స్రవంతి కాక మరో 2 ఉన్నారు. వారిలో దేవరకొండ సుజాతకి మేయర్ పదవి దక్కుతుందని ఒక ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఎన్నో ఏళ్లుగా కార్పొరేటర్గా కొనసాగుతూ గతంలో వైసీపీలో ఉండి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ని ఎస్టీ కాకపోయినా ఇన్ఛార్జ్ మేయర్గా పదవిలో కూర్చోపెట్టి పెత్తనం మొత్తం నడిపించబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీలో చక్రం తిప్పుతోన్న ఎంపీ, కొందరు ఎమ్మెల్యేలు ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని టాక్. మరి చూడాలి మేయర్ సీటుపై నెల్లూరులో రాజకీయం ఎలా ఉండబోతోందో.